వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు రావడం లేదని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. 2014 నుంచి జరిగిన స్కామ్లపై మాట్లాడాలని తాము అడిగామని, అమరావతి భూములు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, అగ్రిగోల్డ్ దందాలు అన్నిటిపై విచారణ జరపాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ను భూ బకాసురుడు అని అనడం సరికాదని చెప్పారు. నిరాధార ఆధారాలు చేయడం సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వానికి దశ దిశ లేదని బొత్స విమర్శించారు. తమపై వచ్చిన ఆరోపణలను తాము ఖండించలేదని, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని కోరుతున్నామని చెప్పారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. అమరావతిలో జరిగింది భూ కుంభకోణమని ఆరోపించారు. ఏ అంశంపై చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే తాము సమాధానాలు చెప్పలేమని అన్నారు. అధ్యక్ష, ఈ సమయాన్ని, ఈ విలువైన సభ తాలూకా సమయాన్ని పాశ్చిమ చేస్తూ ఎదుటి వాళ్ళ మీద బురదల్లడానికి ప్రయత్నం చేస్తాను తప్ప స్పెసిఫిక్ గా ఈ 10 నెలల కాలంలో ఇదిగో ఫలానా స్కీమ్ మీద, దీని మీద ఇదిగో ఈ ఎంక్వైరీ చేశాం, ఈ ఎంక్వైరీ ఇది వచ్చింది అని చెప్పడానికి ప్రయత్నం చేయకుండా ఈ బురదల్లాన్ని చెప్పి ఈ సమయం చేసి మమ్మల్ని వచ్చి ఏదో మీ పైశాచిక ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో మేము వచ్చి మేము వినదలుచుకోలేదు, వాళ్ళ గొప్పల్ని వాళ్ళ దీన్ని వాళ్ళ కార్యక్రమాన్ని మేము చేసుకోండి అధ్యక్ష. మీ మాత్రం ఇలాంటి పార్టీ విమర్శని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు వచ్చి కించపరుస్తూ భూమి బకాసులని మాట్లాడిన మాటల్ని వేగం తొలగించాలని, అలాంటి మాటలు మంచిది కాదని బకాసులు ఇప్పుడు రుజువైనప్పుడు అంతేగాని అలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి కింద పరిస్థితి చేస్తున్నందుకు మేము నిరసనగా వాకౌట్ చేస్తాం అధ్యక్ష.